జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి ఇవాళ ఇచ్చిన హామీలన్నీ కూడా 1% తప్ప మిగతా 99% హామీలు నెరవేర్చారు. కానీ గత నాయకులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఆయన ఏనాడైనా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చాడంటే నెరవేర్చకపోగా వేదిక మీద మాట్లాడలా ఉంటాయంటే మనం గట్టిగా కానీ మాకు ఈ సమస్య ఉందని అడిగితే మరి ఎస్సీలుగా ఎవడు పుట్టాలని, అదేవిధంగా బీసీల తోకలు కత్తిరిస్తానని, ఎస్టీలను అయితే కనీసం ఏ మినిస్టర్ పదవి కూడా ఇవ్వని పరిస్థితులు చంద్రబాబు నాయుడు మనం చూసాం. అదేవిధంగా మైనార్టీలని చాలా సార్లు అగౌరవపరిచిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి కులానికి, ప్రతి ఒక్క వ్యక్తికి, మరి ప్రతి సామాన్యులకు, అదేవిధంగా మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించి, అదేవిధంగా మరి పార్టీ పదవుల్లో ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి 70% ఇచ్చి ఏకైక వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. మీరందరూ గమనించండి, ఏనాడు కూడా రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్పగా ఎవరైనా అవకాశాలు కల్పించారు అంటే అది లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నాడంటే నేను అంత చేశానంటాడు. ఈ మధ్య కాలంలో ఏం చెప్తా ఉన్నాడంటే అమ్మఒడి మన పిల్లలు చదువుకోవడానికి వెళ్ళలేదు, అమ్మఒడి అకౌంట్లో డబ్బులు వేయడానికి వెళ్ళలేదు, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవడానికి వెళ్ళలేదు, కాబట్టి వాటన్నిటిపైన కేసులు వేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు భీష్మించుకొని కేసులు వేస్తే ఇవాళ వాటన్నిటిపైన కూడా స్టే ఇచ్చే విధంగా మరి తీర్పులు వచ్చాయి. మరి మన పిల్లలు చదువుకుంటే చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఏమీ చెప్పడు. చంద్రబాబు నాయుడు మనవడు చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొడుకు చదువుకోవాలి. కానీ మనం ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే చంద్రబాబు నాయుడుకి ఎక్కడో బాధ కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరి అమ్మఒడి అని ఒక పథకం పెట్టి ఆ పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మనకి అమ్మఒడి అకౌంట్లో 15,000 వేస్తా ఉంటే సంవత్సరానికి చంద్రబాబు నాయుడు ఏడుస్తూ ఉంటాడు. దాన్ని కూడా ఆ పథకం కూడా ఆపాలని చెప్పి కోర్టుకెళ్ళాడు. చంద్రబాబు నాయుడు మనోడు పుట్టిన 6 నెలలకి ఆయన అమౌంట్ అకౌంట్లో ఎంత ఉందంటే 216 కోట్లు వైట్ గా చూపించాడు 6 నెలలకి. కానీ మన పేదవాళ్ళ అకౌంట్లో ఎక్కడైనా 15,000 రూపాయలు వేసి చదువుకోమంటే మాత్రం చంద్రబాబు నాయుడికి నచ్చదు. దాన్ని ఏ రకంగా ఆపాలి ఆ పథకాన్ని చూస్తా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడికి ఒక మాట చెప్పదలుచుకున్నాం, ఇవాళ బీసీల రాజ్యం, ఎస్సీల రాజ్యం, మైనార్టీల రాజ్యం, అదేవిధంగా ఎస్టీల రాజ్యం వచ్చింది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరందరూ గమనించాల్సింది ఏంటంటే మళ్ళీ రాక్షసులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. వాళ్ళకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి దమ్ము చాలక నిన్న ఎలక్షన్ తెలంగాణలో గెలిస్తే చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ అలవాటే. ఏం అలవాటు అంటే తన బిడ్డను కాని వాడిని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటాడు. తన కడుపును పుట్టిన బిడ్డను ఎవరిని ఎత్తుకోడు చంద్రబాబు నాయుడు. ఎక్కడో కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు నాయుడు ఆ టీడీపీ నాయకులు సంకలు గుద్దుకుంటూ ఉన్నారు. సిగ్గనిపించాలా తెలంగాణలో వాళ్ళ పార్టీ అభ్యర్థి ఒక్కడూ నిలబడటానికి సిగ్గుపడ్డారు. హైదరాబాద్ డెవలప్ చేశాను, హైదరాబాద్ మరి గొప్పగా తీర్చిదిద్ది దేశ చరిత్ర ప్రపంచ పటంలో పెట్టానని చెప్పని చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఒక్క చోట కూడా పోటీ చేశాడా? చేయలా. కానీ చేస్తే ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడికి తెలుసు. అదేవిధంగా పాపం మహానుభావుడు ఇంకో ఆయన ఉన్నాడు, ఎవరు? పవన్ కళ్యాణ్. ఈ మధ్యకాలంలో మరి సోషల్ మీడియాలో ఒక ఆడపిల్లకి అన్ని వచ్చినన్ని ఓట్లు కూడా మరి పవన్ కళ్యాణ్కి రాలా. డిపాజిట్లు పోయాయి అంటే ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమాల్లో ఉన్న అభిమానులందరూ నీకు ఓటు వేస్తారని ఎలా అనుకుంటున్నా పవన్ కళ్యాణ్? ఒక్కసారి ఆలోచించాలి. అలాంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చి ఏపీలోనంట మరి ఇప్పుడు ఏపీ ఆడావుడి చూస్తాడంట. సిగ్గుండద్దు. అక్కడ బీజేపీతో కలిసిపోతావు, అక్కడ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిసిపోతాడు, నువ్వు వచ్చి మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడుతో కలిసిపోతావు. అంటే మీకు ఎక్కడా కూడా సిగ్గు, ఆత్మాభిమానం ఎక్కడ లేవు. చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా లోకేష్ కావచ్చు, మరి పవన్ కళ్యాణ్ కావచ్చు. తెలంగాణలో కాంగ్రెస్కి వెళ్తే మీ ఆడావుడు ఏంటారు నాయన? ఇప్పుడు పెళ్లి జరుగుతూ ఉంటే కుక్కలు ఎక్కడ ఆడావుడి చేస్తా ఉంటే అంటే ఆ డస్ట్బిన్ దగ్గర ఆడావుడి చేస్తా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎంగిల్ పడతా ఉంటుంది కదా, ఆ ఎంగిల్ తినొచ్చు అని చెప్పి. అదే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాపారం మరి చంద్రబాబు నాయుడు వ్యాపారం అట్లా ఉంది. చంద్రబాబు అనే గజదొంగ ఈ రాష్ట్రంలో మరలా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేయాలని, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మోసం చేసి మరలా ఓట్లేసుకోవాలని వస్తా ఉన్నాడు. ఈ రోజు చూసాం, ఇందాకే చెప్పాడు మా తమ్ముడు, తెలంగాణ రాష్ట్రంలో
ఈ 40 సంవత్సరాల రాజకీయ నాయకుడు క్యాండిడేట్ని పెట్టలా, ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీని. గాంధీ భవన్ దగ్గరంట కాంగ్రెస్ పార్టీ జెండాలతో పాటు తెలుగుదేశం జెండాలంట. ఇంత దొంగ ఈయనకు పవర్ ఉంటే ఈయన హైదరాబాద్ బాగు చేస్తే హైదరాబాద్ టౌన్ లో ఒక్కడు ఈయన సపోర్ట్ చేసినాడు గెలవల. అది ఈయన పరపతి. ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుకు ఓటేసి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే చంద్రబాబు లాంటి దొంగ వెళ్ళడు, చంద్రబాబు లాంటి దొంగ రాడు. ఇంకొకడు వస్తున్నాడు సినిమాల్లో యాక్ట్ చేసేవాడు, వాడికి జనం ఇట్లా వస్తున్నారు, ఓట్లేరు. వాడి మీద నమ్మకం ఉండదు, ఆయన మీద నమ్మకం ఉండదు. ఆయన తెలంగాణలో 8 చోట్ల పోటీ చేస్తే మన అమ్మాయి ఎస్సీ అమ్మాయి బర్రె లెక్క పోటీ చేసింది, ఆమె కన్నా తక్కువ వచ్చినాయి ఆడికి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక సామాజిక విప్లవం, ఒక సునామీ, ఒక తుఫాన్. ఇచ్చిన మాట వేసిన అడుగు వెనక్కి తీసుకొని మనగాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ఎవరైనా ఓడించాలనుకుంటే అది కళ. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే మరొక జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి రావాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏ విధంగా మనకు పంచాయతీలలో కానీ మండలంలో కానీ జడ్పీలో కానీ ఎమ్మెల్యేలలో కానీ మంత్రివర్గంలో కానీ ఏ రకమైన అగ్రపీఠం వేసినారో మనమంతా గుర్తు చేసుకోవాలి. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఆయన ముందుకు పోతుంటే ఈ మధ్యలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ రాష్ట్రంలో బాణసంచా పేలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ తెలుగుదేశానికి 40 ఏండ్లు, మీకు 70 ఏండ్లు. మీరిద్దరు పోయి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాని తెలంగాణకు బుస్ అని పోతివి, తుస్సుమని వెనక్కి వస్తేవి. నీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశా, డిపాజిట్లు కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కంటే తెలంగాణలో బర్రెలక్క మేలైందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనకు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినప్పుడు ఆయన చేసిన ఘనకార్యాలను ఒక 4-5 మీ ముందర ఉంచుతాను. ప్రత్యేక హోదాను తెగనమ్మినాడు. ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికి హైదరాబాద్ను వదులుకొని రావటం జరిగింది. మహిళల విషయంలో వనజాక్షిని బజార్కిడ్చి మహిళలను ఇబ్బంది పెట్టాడు. వ్యవసాయం దండగానే రైతులను ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా నిరుద్యోగ యువతను బాబు వస్తే జాబ్ వస్తుందని నిరుద్యోగ యువతను కూడా మోసం చేయడం జరిగింది.